మన తాన మర్యాదగా అడిగితే న్యాయం జరగదని కొందరు రోడ్డు మీదకి ఎక్కుతారు. కొందరు మూతులకు బట్టలు కట్టుకొని మౌన దీక్ష చేస్తారు. ఇంకొందరైతే ఏకంగా పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకుంటా అని బెదిరిస్తారు. గిట్ల ఎవ్వలకు తోచినట్లు వాళ్ళు మాకు న్యాయం కావాలి అన్నట్లు లొల్లికి దిగుతారు. ఆగో అట్లనే సిరిసిల్ల పట్టణంలో కొందరు నీళ్ల ట్యాంకి ఎక్కిర్రు. మరి వాళ్ళ డిమాండ్ ఏందో మనం కూడా చూడాలిగా. చలో పార్రి. మాకు న్యాయం జరగాలే అని పెద్ద ట్యాంక్ ఎక్కి లొల్లి చేస్తున్న వీళ్ళెవరిలో ఎరికేనా సిరిసిల్ల జిల్లా రేషన్ డీలర్లు. మరి రేషన్ డీలర్లు అంటే జనాలకు బియ్యం ఇచ్చుకుంటూ ఉండాలి కదా, గిట్ల ట్యాంక్ ఏమిటికి ఎక్కినట్లు అని అంటే వీళ్ళు 10-12 ఏళ్ల సంది రేషన్ షాపులు నడిపిస్తున్నారట. గిదిట్లుంటే గీ నడమ కొత్త రేషన్ షాపులకు నోటిఫికేషన్ వేసిర్రట. అండ్ల కొత్త దుకాణాలు వీళ్ళకి కాకుండా ఇంకా వేరే టోళ్లకు పోయినాయట. గీ ముచ్చటెరికైన పాత రేషన్ డీలర్లంతా అగో గట్లెట్లా చేస్తారు, మమ్మలను కాదని వేరేటోళ్లకు షాపులెట్లా ఇస్తారు అని జిద్దుకు దిగిర్రు. మా దుకాణాలు రద్దు చేసి కొత్తోళ్లకు ఇచ్చుడెనక మతలబేంది. గిట్ల ఏ ముచ్చట చెప్పకుండా చేస్తే రేషన్ షాపులనే నమ్మి బతికే మా కుటుంబాలు ఏమైపోవాలే అని ట్యాంకి ఎక్కి పంచాది మోపు చేసిర్రు. 10-12 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఉన్న డీలర్లు అందరం ఉన్నామన్నా. ఇన్ని ఏళ్ల నుండి మేము చేస్తే మాకు ఎలాంటి ఇవ్వకుండా నోటిఫికేషన్ చేయకుండా మీరు నోటిఫికేషన్ వేసారు. మీకు ఏం కావాలి, మీకు పైసలు కావాలన్నా మేము ఇస్తాం సార్, పైసలు అవి ఇస్తాం మేము సార్, పైసలు బియ్యం అంటారు. మీకు సరిపోకపోతే మేము భిక్షాటన చేస్తాం సార్, అందరం కలిసి చేస్తాం, చేసి మీ జీవులు నింపుతాం, మాకు మాత్రం న్యాయం చేయరు సార్. కదా అన్నట్లు మాకు ఒక్క ముచ్చట కూడా చెప్పకుండా గిట్ల నడుమంత్రాన మమ్మలను అన్యాయం చేస్తుర్రు. గిట్లయితే మా ఇండ్లన్నీ రోడ్డు మీద పడ్డట్లే, మాకు న్యాయం జరగాలి అని పంచాయతీకి దిగితే పోలీసోళ్ళు వచ్చి ఏమన్నుంటే కిందికి దిగిరాదుర్రి మాట్లాడుకుందాం అన్నట్లు కిందికి దింపే ఎగిరం చేసిర్రు. దిగండి, కలెక్టర్ ఆఫీస్ దగ్గర తీసుకుపోతాం, కలెక్టర్ ముందు తీసుకుపోతాం, దిగండి దిగండి, మీరు దిగండి. మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కలెక్టర్ సార్తో దిగండి, ఆడ ఉండి చెప్తే అవుతుందా, దిగండి. గిట్ల పోలీసులు ఎంత చెప్పినా కూడా మమ్మలను కాదని ఇంకొకళ్లకు అంటగట్టిర్రు. ఇప్పుడు దిగొచ్చిన పని కాదు, మా తిప్పల తీరాలంటే ఆర్డీఓ ఇంకా కలెక్టర్ రావాల్సిందే, మా గోస పట్టించుకోవాల్సిందే అని మాకుపాటు పట్టిర్రు. మరి 10 ఏళ్ల సంది రేషన్ షాపులు నడుపుకుంటున్నామని చెప్తున్న వీళ్ళ గోసను అధికారులు ఎట్లా తష్ప చేస్తారో ఏమో చూడాలి.